లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేత మిల్లు వస్త్రాలపై పెంచిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని హైదరాబాద్ కొత్తపేటలో పద్మవంశీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మార్కెట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేత టెక్స్టైల్ రంగంపైన పూర్తిగా జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎల్ రమణ, మాజీ గ్రంథాలయం చైర్మన్ జల్లా మార్కండేయ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్, పద్మశ్రీ గజం అంజయ్య, అఖిల భారత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గుండేటి శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు అవ్వారు భాస్కర్, పోచంపల్లి టై అండ్ డై అధ్యక్షులు సినిమా నిర్మాత తడక రమేష్, కార్యదర్శి భారత లవకుమార్, మాజీ సర్పంచ్ తడక వెంకటేశం, ప్రొఫెసర్, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ తడక యాదగిరి, బీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కల్లెపల్లి రాజు, పీవీటీ మార్చెంట్ కమిటీ అధ్యక్షులు కైరంకొండ ధనుంజయ, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు చెరుకు స్వామి నేత పాల్గొన్నారు. ఈ రోజు 5 నుంచి 12% అంటే దాదాపుగా 150% పెంచడం అయితే వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు ముఖ్యంగా ఈ చేనేత కళాకారులు తీవ్రమైన ఇబ్బందులు పడి మాకు ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజీలు ప్రకటించి ఎట్లయితే ఆదుకుంటారో అదే మాదిరి పరిణామమే. కాబట్టి ఈ కేటీఆర్ కూడా మన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం మన మీద విధించినటువంటి 12% పన్నును రద్దు చేసే వరకు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా 12% కాదు, అసలు ఇదివరకు ఉన్న 5 నుంచి 12 అయింది కాబట్టి దాన్ని అసలు లేకుండా మొత్తం ట్యాక్సే లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చేతి వృత్తుల వాళ్ళంతా కూడా కేవలం దీని మీదనే పూట కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ చేతి వృత్తులను రక్షించుకోవాలంటే మనం ఎప్పుడైనా చేతి వృత్తుల రక్షణ కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆనాడు గాంధీ గారు మరి స్వాతంత్రోద్యమం నడిపిన సందర్భంలో మరి రాట్నాల్ని మరి జెండా గుర్తులో ఏర్పాటు చేసి చేనేతకు ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పించారు. చేనేత వృత్తిదారులందరినీ ముందర ఉంచుకొని వారి ద్వారా ఈ చేతి వృత్తులకు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని పెంచినటువంటి సంగతి కూడా మనం అంతా గమనించాల్సిందని నేను కోరుతా ఉన్నాను. మీరు గమనించే ప్రధానంగా ఈనాడు చేతి వృత్తుల మీద బ్రతికే ప్రధానమైనటువంటి వృత్తి చేనేత. భారతదేశం మొత్తంలో వ్యవసాయం తర్వాత చాలా పెద్ద పరిశ్రమ అంటే చేనేత పరిశ్రమ. చేనేత పరిశ్రమను మనం రక్షించుకోవాలంటే మరి చేనేతకు కావాల్సినటువంటి హంగులు, ఆర్భాటాలన్నీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు చేనేత మీద విధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న రోజుల్లో అసలు ట్యాక్సే లేదు. తర్వాత దాన్ని 5% పెంచారు. ఈనాడు దాన్ని 12% చేశారు. మనం గమనించేది ఏంటంటే చేతి వృత్తుల మీద బ్రతికేటువంటి కుటుంబాలకు పన్నులు వేసేటువంటి పద్ధతిని మనం ఎప్పుడైనా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఈనాడు ప్రధానంగా మనం ఈ చేతి వృత్తుల మీద బ్రతికే వస్త్ర పరిశ్రమ అతలకుతలమైన పరిస్థితి ఉంది. వస్త్ర పరిశ్రమ మీద ఒక పిడుగు లాంటిది, ముందు మీద కాలం చెల్లినట్టుగా ఉండేటువంటి జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ నూలుతో నేర్చేటువంటి చేనేత ఇది భారతీయ పరిస్థితిని ఇనుడింపజేస్తున్నది. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు హాజరయ్యారు.
దినం సందర్భంగా వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు స్వచ్ఛ భారత్ జరగబడింది. మన సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ గారు మరియు వెంకటరెడ్డి గారు, కృష్ణ గారు మరియు అందరూ ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛ భారత్తో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆజాద్ అమృతోత్సవ్ సందర్భంగా ఈరోజు మన బాగంబర్పేట డివిజన్లో స్వచ్ఛ భారత్ నిర్వహించబడింది. అదేవిధంగా ఈరోజు అంబర్పేటలోని రంగోలీ కాంపిటీషన్స్ కూడా జరగబోతున్నాయి. సిటీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. అదే క్వారంటీ హాస్పిటల్లో మన దత్తా గారి ఆధ్వర్యంలో పనులు పంపిణీ జరుగుతుంది. అందరూ తప్పకుండా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛ భారత్ సందర్భంగా డివిజన్లో ప్రతి ఒక్క బస్తీలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతి ఒక్క బస్తీలో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశాము. ఇది అదేవిధంగా వీక్లీ వన్స్ కూడా మేము ప్రతి ఒక్క బస్తీలలో కండక్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా మొత్తం భారతదేశంలో కూడా టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరి ఇంటి ముందు ఎవరి బస్తీలో వాళ్ళు స్వచ్ఛంగా కనుక ఉంచుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పి ఒక ఆలోచనతోని ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ బుర్జు గల్లీలో కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ప్రజలు అందరూ కూడా సుపరిపాలన ఉండాలి, అదేవిధంగా స్వచ్ఛ భారత్ శుభ్రంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు సేవా కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ నగరంలో చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టాం. జన్మదిన సందర్భంగా సుపరిపాలన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాగంబర్పేట డివిజన్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏదైతే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఇది బస్తీలలో మరి అనేకమైనటువంటి శుభ్రత లేకుండా అనారోగ్యాలతోటి గురవుతున్న ఈ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా దేశానికి సుపరిపాలన అందించిన గొప్ప నేత అటల్ బిహారీ వాజ్పేయి అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ బర్కత్పుర బీజేపీ సెంట్రల్ కార్యాలయంలో వాజ్పేయి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పేదల అభివృద్ధికి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. माता की जय। अटल बिहारी वाजपेयी गाరు अमर रहे। अटल बिहारी वाजपेयी పూర్వ ప్రధానమంత్రి ఒక అజాత శత్రువు లోనే ఒక నూతన వరవడి సృష్టించి ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈ దేశానికి అందించినటువంటి గొప్ప పార్లమెంటేరియన్గా భారతరత్న అవార్డు గ్రహీతగా వారు 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి అందించిన సేవలు వారి హయాంలో పారదర్శకతతోని జవాబుదారీతనంతోని అవినీతి రహిత పాలన అందించాడో దానికి అనుగుణంగానే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి జయంతి పురస్కరించుకొని 25 డిసెంబర్ నాడు సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించి దేశవ్యాప్తంగా కూడా ఒక చక్కటి పాలన, ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇవ్వడమే కాకుండా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అది వాజ్పేయి గారికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సాధ్యమైంది. కాబట్టి ఈ సందర్భంగా యువతను చైతన్యపరిచి భావితరాలకు దిశానిర్దేశం కల్పించేటువంటి మన వాజ్పేయి గారి యొక్క జీవిత రాజకీయ చరిత్రను ఆదర్శంగా తీసుకొని యువత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలనే పిలుపుతో ఈ కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రపంచంలోనే మరి దాదాపు 2వ అతి
పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ఈ మహమ్మారి పట్టి. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. వాజ్పేయి వంటి మహానేత మన దేశంలో పుట్టడం ఎంతో అదృష్టమన్నారు. కార్యక్రమంలో నల్లకుంట కార్పొరేటర్ యాకర అమృత, అంబర్పేట్ కార్పొరేషన్ పద్మ వెంకటరెడ్డి, మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ ఐజక్ రాజు పాల్గొన్నారు. కొంచెం మరియు సర్వశిక్ష అభియాన్ కానీ అంటే విద్య, వైద్యము మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అనేకమైనటువంటి కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించినారు. అలాంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా అందరూ కూడా సమిష్టిగా ఒక సమరసతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని మనం పునరుద్ధరించుకోవాలంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైనా అనేవారు, పార్లమెంట్ ఎప్పుడైనా కూడా ఇది చర్చించుకునేది. పార్లమెంట్ ఎప్పుడైనా హైదరాబాద్ కమిషనర్ గా సివి ఆనంద్ నియమితులయ్యారు. తనకు పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కమిషనర్ గా రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సైబర్ క్రైమ్, మహిళల భద్రత మీద దృష్టి సారిస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని అన్నారు. Sir, please here, sir. Sir, please, sir. Thank you, sir. Sir, sir, here, sir. Thank you. Sir, this side. Sir, here. Sir, mask. Sir, mask, please. Yes, ready here, sir. తీన్మార్ మల్లన్నపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి కేటీ రామారావు అతని కుమారుడిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంఘం తరపున ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు వారు కోరారు. మాజీ
మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి నిస్వార్థ రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తారని బీజేపీ నాయకులు అన్నారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. వాజ్పేయి 97వ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోషిమాత నగర్లో కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अटल बिहारी वाजपेयी जी, अटल बिहारी वाजपेयी जी, भारत माता की, भारत माता की, भारत माता की. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని భైంసా తానూర్ మండల కేంద్రాల్లో కరెంట్ షాక్ తో 6 మృతి చెందారు. బాధిత కుటుంబాలకు ఒకరికి 5 లక్షల చొప్పున 30 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి పేదల అభ్యున్నతికి పాటుపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ, జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. మన ముదోల్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో హౌస్ హోల్డ్ కనెక్షన్ల విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ కరెంటు అమర్చేటప్పుడు ప్రమాదవశాత్తు ఒక 5 మంది చనిపోవడం జరిగింది. మరి చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉండటం వలన వాళ్ళు రిప్రజెంట్ చేయగా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మరి వారు చనిపోయిన వారు చాలా బీదస్తులు, మరి వారి కుటుంబ సభ్యులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరి వారికి చాలా కష్టాల్లో ఉన్నారు, వారికి ఆదుకోవాలని వారి చెప్పగా రిక్వెస్ట్ చేయగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీసర్స్కు వారికి డైరెక్షన్ ఇచ్చి మరి వారి కుటుంబానికి మరి చెరువు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు భైంసా పట్టణంలో మరి మన నియోజకవర్గంలో ఎవరైతే గత సంవత్సరం చనిపోయిన 5గురికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరి సంబంధిత సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ అమౌంట్ ఏదైతే ఇచ్చారో వారికి ఒక 50,000 నెట్గా ఇచ్చి వారి ప్రజెంట్ ఖర్చులకు నెట్గా ఇచ్చి మిగతా 4 లక్షలు వారి కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య కానీ పిల్లలు కానీ ఉంటారో వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారికి ఉన్న కష్టాలకు దానికి ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమం మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సాయం చేయబోతున్నారో వారికి మా ముదోల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరి ప్రజల తరఫున, టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మార్కెట్ వద్ద ధర్నా, జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్. ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన మోర్చా అధ్యక్షుడు. హైదరాబాద్ కమిషనర్గా సివి ఆనంద్, మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం. మంత్రి కేటీ రామారావుపై అనుచిత వ్యాఖ్యలు, తీన్మార్ మల్లన్నపై పోలీస్ స్టేషన్లో కేసు. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.